వెంకయ్యనాయుడు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్కి వ్యతిరేకం, కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకం. కానీ వెంకయ్యనాయుడు భారతీయ జనతా పార్టీ తరపున ఉండి రేవంత్ రెడ్డిని ఎట్లా ప్రశంసించారు అంటే, ఇప్పుడు ఆయన పార్టీ నాయకుడు కాదు. ఎందుకంటే వైస్ ప్రెసిడెంట్ తీసుకున్నప్పుడే ఆయన రాజకీయ పార్టీకి రాజీనామా చేయాలి. అప్పటి నుంచి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి కాబట్టి మరొక పదవి తీసుకోకూడదు. పార్టీ అభిమానిగా ఉండొచ్చును కానీ అది మెంబర్షిప్ అవ్వదు. కాబట్టి ఏది మంచి ఏది చెడు అని చెప్పుకొస్తున్నారు. అట్లాగే తాజాగా రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ మార్గదర్శకాలను పక్కన ఏది భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ విమర్శిస్తుంటే, మరొక వైపున వెంకయ్యనాయుడు ఆ విధానాన్ని గురించి కాకుండా ఆ ఉత్తర్వులు తెలుగులో వెలువడ్డాన్ని అభినందించారు. పరిపాలనకు సంబంధించిన అంశాలు తెలుగులో జారీ చేయాలని ఎప్పటి నుంచో సూచిస్తున్నాము. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ మార్గదర్శకాలను తెలుగులో ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయం. ప్రభుత్వ ఉత్తర్వులు తొలిసారి తెలుగులో జారీ చేయడం చాలా సంతోషం అన్నారు. ప్రజల కోసమే పరిపాలన అయినప్పుడు ప్రజలకు సులువుగా అర్థమయ్యే భాషలోనే ప్రభుత్వ ఉత్తర్వులు పరిపాలనకు సంబంధించిన సమాచారం ఉండాలని నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. ప్రజల సౌలభ్యానికి ప్రాధాన్యత ఇస్తూ తెలుగులో ఉత్తర్వులు జారీ చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు అని చెప్పారు.